కాలజ్ఞానం ఏప్రిల్ 17, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. ఉద్యోగంలో మీ సలహాలు సూచనలకు బాగా విలువ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. మంచి పరిచయాల వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. ఆహార విహారాలలో ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు సైతం ఉన్నాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. కొత్త వ్యాపార ప్రయత్నాలు నత్తనడకన నడుస్తాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి మిథున రాశి. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సంతృప్తికరంగా నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల పరంగా శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ధనాదాయానికి లోటు ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఇంటి వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో కూడా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు నిలకడగా కొనసాగుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. తదుపరి సింహరాశి. ఉద్యోగ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ప్రతి విషయంలోనూ వ్యయ ప్రయాసలు ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో మధ్య మధ్య అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తదుపరి కన్యారాశి. వృత్తి ఉద్యోగ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆర్థికంగా జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత సామరస్యం పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. తదుపరి తులారాశి. ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంటా బయట ఆశించిన స్థాయిలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు నిదానంగా నిలకడగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సానుకూలపడతాయి. అవసరానికి మించి ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్తారు. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ తిప్పట తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుండి శుభవార్తలు వింటారు. డాక్టర్లు లాయర్లు బిజీ అవుతారు. దీర్ఘకాలిక రుణభారం కూడా తగ్గి ఊరట చెందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా కొన్ని సమస్యల్ని అధిగమిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి ధనుస్సు రాశి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని విజయాలు సాధిస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వ్యక్తిగత సమస్యల నుండి రుణ ఒత్తిళ్ల నుండి దాదాపు పూర్తిగా బయటపడతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సంతృప్తికరంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. తదుపరి మకర రాశి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కలిసి వస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి జీవితంలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు అనుకూలంగా ఆశాజనకంగా ఉంటాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు.
నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం సైతం కుదురుతుంది. తదుపరి కుంభరాశి. కుటుంబపరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల మంచి లాభం కలుగుతుంది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. చివరగా మీనరాశి. ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీలకమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు లేనప్పటికీ ముఖ్యమైన బాధ్యతలను నెరవేరుస్తారు. ఆస్తి సంబంధమైన క్రయ విక్రయాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. వ్యాపారాలకు లాభాలు పెరిగి పెట్టుబడులు పెంచుతారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. మొండి బాకీలు బకాయిలు వసూలు అవుతాయి.